15,000 నుంచి 20,000 రూపాయల్లో ఒక మంచి పవర్ఫుల్ ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకు ఈ 15 నుంచి 20,000 రూపాయల్లో చాలా ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. వన్ ప్లస్ నుంచి కానీ, ఒప్పో, ఇన్ఫినిక్స్, దాంతోపాటు లెనోవో, ఈ 4 బ్రాండ్ నుంచి కూడా మనకు చాలా ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ట్యాబ్ గురించి చెప్తా. ఇది వచ్చేసి రెడ్మీ ప్యాడ్ 2. ఈ ట్యాబ్ ఎందుకు బెస్ట్ అనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు ఈ రెడ్మీ ప్యాడ్ 2 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే. మనకు మెయిన్గా ట్యాబ్లెట్ అంటే డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. డిస్ప్లేస్ ఎంత పెద్దగా ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి 11 ఇంచెస్ వస్తుంది. అది కూడా మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2.5K రెజల్యూషన్తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేనే. ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది, 11 ఇంచెస్. దాంతోపాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు యూజ్ చేసేటప్పుడు స్మూత్గానే ఉంటుంది. దాంతోపాటు రెజల్యూషన్ వచ్చేసి 2.5K రెజల్యూషన్ వస్తుంది. ఇదే మనకు మెయిన్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇదే బడ్జెట్లో మనకు చాలా వరకు ట్యాబ్లెట్లో ఓన్లీ మనకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది మాత్రం మనకు 2.5K రెజల్యూషన్. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 8 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 5 MP. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ ఫొటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఆన్లైన్ క్లాసెస్ కానీ, దాంతోపాటు వీడియో కాలింగ్కి ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం డీసెంట్గానే ఉంటాయి. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1080p 30 fps వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో మీరు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడాలన్నా, లేదంటే జనరల్ యూస్కి, ఆన్లైన్ క్లాసెస్కి ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీకు ఎక్కువ ల్యాగ్ అనేది ఉండదు. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దాంతోపాటు LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ స్పీడ్. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 9000 mAh వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగానే వస్తుంది, 9000 mAh అంటే. దాంతోపాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. దాంతోపాటు దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి, క్వాడ్ స్పీకర్స్. అది కూడా మనకు విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు ఆడియో డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే స్పీకర్స్ మనకు 4 ఉంటాయి, విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇది మనకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని వస్తుంది ఈ రెడ్మీ ప్యాడ్ 2. ఈ రెడ్మీ ప్యాడ్ 2కి సపరేట్గా మనకు స్మార్ట్ పెన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ స్మార్ట్ పెన్ కావాలంటే సపరేట్గా పర్చేజ్ చేయాలి. ఆ స్మార్ట్ పెన్ ప్రైస్ వచ్చేసి 4,000 రూపాయలు పడుతుంది. ఆ పెన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తాను, ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇవే మనకు ఈ రెడ్మీ ప్యాడ్ 2లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో మనకు డిస్ప్లే బాగుంటుంది. దాంతోపాటు కెమెరాస్ కానీ, పర్ఫార్మెన్స్, దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్, స్పీకర్స్, ఓవరాల్ దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు మనకి స్మార్ట్ పెన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు ఈ రెడ్మీ ప్యాడ్ 2. ఇప్పుడు ఈ రెడ్మీ ప్యాడ్ 2 సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే, దీంట్లో మొత్తం మనకు 2 మోడల్స్ వస్తాయి. ఒకటి వైఫై మోడల్, ఇంకోటి వచ్చేసి వైఫై ప్లస్ సిమ్. ఫస్ట్ మనకు వైఫై సంబంధించిన ప్రైసెస్ గురించి మాట్లాడితే, 4GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 17,000 రూపాయలు ఉంటుంది ఈ వైఫై మోడల్. దాంతోపాటు 8+128GB వచ్చేసి 20,000 రూపాయలు. ఇవి రెండే మనకు వైఫై మోడల్. నెక్స్ట్ మీకు వైఫై ప్లస్ సిమ్ ఆప్షన్ కావాలనుకుంటే 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు. దీంట్లో మీరు 4G సిమ్ వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు. ఇవే మనకు ఈ రెడ్మీ ప్యాడ్ 2 సంబంధించిన కంప్లీట్ ప్రైజెస్. ఓవరాల్ మీ బడ్జెట్ 15,000 నుంచి 20,000 రూపాయల లోపల ఉండి ఒక మంచి ట్యాబ్ కొనాలనుకుంటే ఈ రెడ్మీ ప్యాడ్ 2 మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 4+128 17,000 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. సో మీ బడ్జెట్ 15,000 రూపాయలు ఉన్నా కూడా ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఈ రెడ్మీ ప్యాడ్ 2 అనేది తీసుకోండి. ఈ బడ్జెట్లో మనకు దీనికన్నా బెస్ట్ ట్యాబ్లెట్ అయితే లేవు. అన్నిట్లో కూడా మనకు యావరేజ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ రెడ్మీ ప్యాడ్ 2. ఈ ప్యాడ్ 2 సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతేకాసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.